హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాజ్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ వీడియోలో తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ పడింది. విద్యార్థులు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేయండి. సో ఇక్కడ నుంచి మన క్లాస్ వీడియోస్ అనేవి అప్డేట్ చేస్తాను. సో మన జువాలజీ సంబంధించిన వీడియోలు, అదేవిధంగా బయాలజీ సంబంధించిన వీడియోలు తయారు చేస్తాను. కాబట్టి మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే నైన్త్ క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే యానిమల్ టిష్యూస్. సో చాలా మంది విద్యార్థులు యానిమల్ టిష్యూస్ గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. సో యానిమల్ టిష్యూస్ అనేవి తొందరగా అర్థం కావు, బట్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అదేంటంటే ఒకసారి జాగ్రత్తగా యానిమల్ టిష్యూస్లో అసలు టిష్యూ అంటే ఏంటి? సో వాట్ ఈస్ ద టిష్యూ? సో టిష్యూ అంటే ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ ఆరిజిన్ ఈజ్ కాల్డ్ టిష్యూస్. జాగ్రత్తగా వినండి. సో ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్స్. సో గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే మనకు తెలుసు కణాల సమూహం. సో కణాల యొక్క సమూహం, అదేవిధంగా వాటి యొక్క నిర్మాణం అంటే స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ అంటే అనేక కణాల స్వరూపము, అదేవిధంగా వాటి యొక్క పనితీరును బట్టి మనం కణజాలం అని చెప్తాం. దాన్ని మనం టిష్యూ అని చెప్తాం. సో ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ ఆరిజిన్ ఈజ్ కాల్డ్ టిష్యూస్ అంటాం, కణజాలం అంటాం. సో దీన్ని ముఖ్యంగా మనం చూసినప్పుడు సో హ్యూమన్ బాడీలో లేదా యానిమల్స్లో కనుక మనం చూసుకుంటే సో మెనీ కైండ్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. సో ఎటువంటి టిష్యూస్ ఉంటాయి అంటే సో దే ఆర్ ద బేస్డ్ ఆన్ ది క్లాసిఫైడ్ ఇంటూ ఏ టైప్ ఆఫ్ సెల్స్, ద టైప్ ఆఫ్ సెల్స్, ఫంక్షన్స్ అండ్ లొకేషన్ ఇన్ ద బాడీ. అంటే బేస్డ్ ఆన్ అవి ఉండేటువంటి ఆకారము, అదేవిధంగా వాటి యొక్క నిర్మాణము, అదేవిధంగా వాటి యొక్క స్ట్రక్చర్, అదేవిధంగా వాటి యొక్క ఫంక్షన్స్, వాటిని బేస్ చేసుకొని క్లాసిఫై చేయడం జరిగింది. సో టిష్యూస్ అనేవి యానిమల్ టిష్యూస్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే జనరల్గా మన యానిమల్ టిష్యూస్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే ఎపిథీలియల్ టిష్యూ, మజిల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వ్ టిష్యూ. గుర్తుపెట్టుకోండి, ఎపిథీలియల్ టిష్యూ, మజిల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వ్ టిష్యూ. సో ముందుగా మనం ఎపిథీలియల్ టిష్యూ గురించి మాట్లాడతాం. సో ఫర్దర్గా నెక్స్ట్ మజిల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, ఫర్దర్ క్లాసెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఎపిథీలియల్ టిష్యూ. సో ఎపిథీలియల్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దే కవర్ ద సర్ఫేస్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, దే కవర్ ద సర్ఫేస్ ఆఫ్ ఆల్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ ఆర్గాన్స్. ఇవి బాహ్య మరియు అంతర అవయవాలని కప్పి ఉంచేటువంటి ఒక నిర్మాణం, అంటే పొరలాంటి నిర్మాణం. దాన్ని మనం ఎపిథీలియల్ టిష్యూ లేదా మనం జనరల్గా అంటాము కణజాలం అంటాం కదా, కాబట్టి ఎపిథీలియల్ కణజాలం అని చెప్పేసి అంటాము. కాబట్టి వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే సో ద ఫంక్షన్ ఈజ్ ఎపిథీలియల్ టిష్యూ ఆర్ ద ఫంక్షన్ ఈజ్ ప్రొటెక్షన్, సెక్రేషన్, అబ్జార్ప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చేసేటువంటి పనులు ఏంటంటే ముందుగా ప్రొటెక్షన్ కోసం, రక్షణ కొరకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా సెక్రేషన్స్, మనకు తెలిసి స్రవాలను విడుదల చేస్తుంది. అదేవిధంగా అబ్జార్ప్షన్ అంటే అది సూచించడం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ వింటే అర్థమవుతుంది. సో ముఖ్యంగా ఎపిథెలియల్ టిష్యూస్ అనేవి బేస్డ్ ఆన్ ద మేజర్లీ 3 టైప్స్ అమ్మ. సో వన్ ఈజ్ సింపుల్ ఎపిథీలియం, సెకండ్ వన్ ఈజ్ కాంపౌండ్ ఎపిథీలియం అండ్ థర్డ్ వన్ ఈజ్ గ్లాండ్యులార్ ఎపిథీలియం. సో ఫస్ట్ సింపుల్ ఎపిథీలియం గురించి మనం మాట్లాడదాం. సింపుల్ ఎపిథీలియంలో మేజర్గా 4 టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి. అవి ఏంటంటే స్క్వామస్ ఎపిథీలియం, క్యూబాయిడల్ ఎపిథీలియం అండ్ కాలమ్నార్ ఎపిథీలియం. ఫోర్త్ వన్ ఈజ్ సీలియేటెడ్ ఎపిథీలియం. గుర్తుపెట్టుకోండి. సో ఒక్కొక్క ఎపిథీలియం గురించి మనం నేర్చుకున్నాం. ఫస్ట్ స్క్వామస్ ఎపిథీలియం. స్క్వామస్ ఎపిథీలియం అంటే స్క్వామస్ ఎపిథీలియం ఈజ్ ఏ సింగిల్ లేయర్ ఎపిథీలియం. సో ఇది సింగిల్ లేయర్ తో మేడప్ అయి ఉంటుంది. ఇట్ ఫార్మ్స్ లైనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అండ్ ఆల్వియోలై. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నేను డయాగ్రామ్ వేస్తాను, మీరు ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఫ్లాట్ గా అంటే మనకి చెప్పాలంటే టైల్స్, మనకి రూమ్ లో టైల్స్ వేస్తే ఎలా ఉంటుందో వాటి యొక్క స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఈ సింపుల్ ఎపిథీలియం టిష్యూ యొక్క స్ట్రక్చర్ ఉంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఎలా ఉంటుందంటే చూడండి టైల్ లైక్. అంటే వీటిని మనం స్క్వామస్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. సో స్క్వామస్ ఎపిథీలియం సెల్స్, వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ అంటే విచ్ ఆర్ ఫార్మ్స్ లైనింగ్ బ్లడ్ వెజల్స్ అండ్ ఆల్వియోలై. సో ఇవి కామన్ గా మనకు తెలుసు, బ్లడ్ వెజల్స్ అనేవి
వాటి యొక్క స్ట్రక్చర్ కనుక మనం అబ్జర్వ్ చేసినప్పుడు వాటి యొక్క లైనింగ్ అనేది ఎలా ఉంటుందంటే ఇలా స్క్వామస్ ఎపిథీలియంతో మేడప్ అయి ఉంటుంది. అదేవిధంగా మనకి ఆల్వియోలై తెలుసుగా, ఆల్వియోలై స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్ మనకు తెలుసు, వాటిని మనం ఆల్వియోలై అంటాం. సో ఆల్వియోలై వాల్స్ కూడా దీంతో మేడప్ అవుతుందంటే మనం గుర్తుపెట్టుకోవాలి స్క్వామస్ ఎపిథీలియం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు అన్నమాట. సో ఆల్వియోలై ఈజ్ మేడప్ ఆఫ్ విచ్ ఎపిథీలియం? సో దట్ ఎపిథీలియం ఈజ్ స్క్వామస్, సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం. ఓకే, రైట్. అండ్ కమింగ్ టు క్యూబాయిడల్ ఎపిథీలియం. సో పేర్లో ఉంది క్యూబాయిడల్. సో వీటి యొక్క స్ట్రక్చర్ ఉంటుందంటే క్యూబ్ లా ఉంటుంది, క్యూబ్ లైక్ సెల్స్. సో ద సెల్స్ లైక్ ఈజ్ ఏ క్యూబ్ లైక్ సెల్స్. సో దట్ ఈస్ కాల్డ్ cuboidal epithelium. So cube shaped cells which forms lining of kidney tubules and duct of salivary glands. Very very important. ఇవి మనకు తెలుసు క్యూబాయిడల్ ఎపిథీలియం ఎక్కువ ఉంటుందంటే స్పెషలైజ్డ్ గా మనకి కిడ్నీలో ఉన్నటువంటి పీసీటీ డీసీటీ అంటే అండి ప్రాక్సిమల్ కన్వల్జివ్ ట్యూబుల్, డిస్టల్ కన్వల్జివ్ ట్యూబుల్ అటువంటి కిడ్నీ నిర్మాణంలో మీకు తెలుసు కదా, కిడ్నీ యొక్క నిర్మాణం కనుక మనం చూసినప్పుడు సో వాటి యొక్క లోపల మనకి ట్యూబుల్స్ ఉంటాయి, అనేక రకాల ట్యూబుల్స్ ఉంటాయి. ఆ ట్యూబుల్స్ ని మనం పీసీటీ డిసిటీ అంటాం, ప్రాక్సిమల్ కన్వర్జివ్ ట్యూబుల్, డిస్టల్ కన్వర్జివ్ ట్యూబుల్స్. ఈ ట్యూబుల్స్ దేంతో మేడప్ అవుతాయి అంటే విచ్ ఆర్ మేడప్ ఆఫ్ క్యూబాయిడల్ ఎపిథీలియం. వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు డక్ట్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్. సెలైవరీ గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి సలైవా మనకు తెలుసు కదా, సలైవా ఎక్కడి నుంచి వస్తుంది? సెలైవరీ గ్లాండ్స్ నుంచి వస్తాయి. ఆ గ్లాండ్స్ అనేవి దేంతో మేడప్ అవుతాయి అంటే విచ్ ఆర్ మేడప్ ఆఫ్ ద డక్ట్స్ ఆఫ్ ద క్యూబాయిడల్ ఎపిథీలియం. సో క్యూబాయిడల్ ఎపిథీలియంతో మేడప్ అయి ఉంటుంది విషయం గుర్తుపెట్టుకోవాలి. అండ్ కమింగ్ టు కాల్మర్ ఎపిథీలియం. సో కాల్మర్ ఎపిథీలియం ఇట్ ఈస్ ఏ టాల్ అండ్ స్లెండర్ అండ్ కాలమ్ షేప్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడే వేసాను చూడండి, డయాగ్రామ్ చూడండి. ఇక కాలం షేప్ లో కలిగి ఉంది. సో ఈ కాలం అంటే నిలువుగా స్తంభాలుగా ఉన్నటువంటి ఈ నిర్మాణాలు ఉన్నాయి చూసారా. సో వీటిని మనం ఏమంటామంటే మనం కాలమ్నార్ ఎపిథీలియం అని చెప్పేసి అంటాం. సో ఇవి దేన్ని కప్పించుతుంటే విచ్ ఇస్ ఫార్మ్స్ ద స్టమక్ అండ్ ఇంటెస్టైన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి స్టమక్ తెలుసు కదా. సో స్టమక్ వాల్స్ మనం కనుక అబ్జర్వ్ చేస్తే స్టమక్ వాల్స్ దేంతో మేడప్ ఏంటంటే సో ద వాల్స్ ఇస్ మేడప్ కాలమ్నార్ ఎపిథీలియం. సో కాలమ్నార్ ఎపిథీలియంతో మేడప్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇంటెస్టైన్ కూడా కాలమ్నార్ ఎపిథీలియంతోనే మేడప్ అయి ఉంటుంది. అదేవిధంగా సీలియేటెడ్ ఎపిథీలియం. సీలియేటెడ్ అంటే so cuboidal cells and columnar cells are which are specially arranged with the cilias. చూడండి, cuboidal columnar epithelials have a cilias. సో ఇక్కడ చూడండి, ఇదే డయాగ్రామ్ చూడండి, కాలమ్నార్ కానీ లేదా మనకి క్యూబాయిడల్ కానీ సో విత్ సో సీలియాస్ అనేవి కలిగి ఉండడం జరుగుతుంది. సో ఈ సీలియాస్ రిప్రజెంట్ ఉండడం వల్ల ప్రెసెంట్ విచ్ ఇస్ ద ఇంక్రీజ్ ద సర్ఫేస్ ఆఫ్ ద పార్ట్. గుర్తుపెట్టుకోండి. సో అవుటర్ సర్ఫేస్ మొత్తం సీలియాతో మేడప్ అయి ఉంటే వీటిని మనం సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం అంటాం. అది ఒకవేళ వితౌట్ సీలియా ఉంటే మనం నాన్ సీలియేటెడ్ కాలమ్నార్ ఎపిథీలియం అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇక్కడ చూస్తే రెస్పిరేటరీ ట్రాక్. సో మనకు తెలుసు సీలియాస్ అనేవి విచ్ ఇస్ ద పాసేజ్ మూమెంట్ ఆఫ్ ద బ్రీతింగ్ మూమెంట్స్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. కాబట్టి సో రెస్పిరేటరీ ట్రాక్ వాల్స్ దేంతో మేడప్ అయి ఉంటుంది అంటే సీలియేటెడ్ ఎపిథీలియం అని గుర్తుపెట్టుకోవాలి. సో సీలియేటెడ్ ఎపిథీలియం అని గుర్తుపెట్టి కాలమ్నార్ సీలియేటెడ్ ఎపిథీలియం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సో సింపుల్ ఉంటుంది కానీ కొద్దిగా జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సింపుల్ ఎపిథీలియంలో 4 ఉంటాయి, స్క్వామస్, క్యూబాయిడల్, కాలమ్నార్ అండ్ సీలియేటెడ్ ఎపిథీలియం. ఓకే. అండ్ సెకండ్ వన్ ఇస్ కాంపౌండ్ ఎపిథీలియం. సో కాంపౌండ్ అంటే కాంపౌండ్ పేర్లో ఉంది, ఇట్ ఈస్ ఏ మేడప్ ఆఫ్ మోర్ దాన్ 1 లేయర్ ఆఫ్ సెల్స్. సో ఒకటి కన్నా అంతకన్నా ఎక్కువ ఉన్నటువంటి కణాల యొక్క సముదాయాన్ని మనం కాంపౌండ్ టిష్యూ అంటాం. సో దీనికి ఇంకో పేరు ఉందండి, దీన్ని మనం స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటాం. సో స్థరిత కణజాలం స్ట్రాటిఫైడ్ ఎపిథీలియం అంటాం. సో ఇందులో కూడా మీరు 2 రకాలు ఉంటాయి. మనం జనరల్ గా స్ట్రాటిఫైడ్ కెరాటినైజ్డ్ ఎపిథీలియం అంటాం, నాన్ స్ట్రాటిఫైడ్ కెరాటినైజ్డ్ ఎపిథీలియం కూడా ఉండొచ్చు. సో అవి అంత అవసరం లేదు, 9th స్టాండర్డ్ కి సరిపోతుంది. సో ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ మోర్ దాన్ 1 లేయర్ ఆఫ్ సెల్స్. అండ్ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు ద ప్రొవైడ్ ప్రొటెక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏం చేస్తుందంటే రక్షిస్తుంది. దేని రక్షిస్తుందంటే మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కిన్ తీసుకుందాం. ద స్కిన్ అగైన్ ఇస్ ద బ్యారియర్ ఆఫ్ ద ప్యాథోజన్స్. సో మన కణజాలంగా మన స్కిన్, సో మన చర్మం అనేది ఒక కెమికల్ అండ్ మెకానికల్ స్ట్రెస్ తట్టుకునేటువంటిగా ఉంటుంది. అందుకే స్కిన్ కూడా ఒక రకమైనటువంటి కాంపౌండ్ ఎపిథీలియం అని చెప్పొచ్చు. సో ద స్కిన్ ఈజ్ ఏ కాంపౌండ్ ఎపిథీలియం.
సో అండ్ కమింగ్ టు థర్డ్ వన్ ఈజ్ గ్లాండ్యులార్ ఎపిథీలియం. సో గ్లాండ్యులార్ పేలో ఉంది గ్రంథి కణజాలం. సో గ్లాండ్యులార్ ఎపిథీలియం అంటే సో ద క్యూబాయిడల్ కాలమ్నార్ ఎపిథీలియల్స్ విచ్ ఆర్ స్పెషలైజ్ సెక్రేషన్స్. సో మనకి ఆల్రెడీ తెలుసు కాలమ్నార్ అదేవిధంగా క్యూబాయిడల్ సెల్స్ ఏం చేస్తాయి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి సెక్రేషన్స్ ని విడుదల చేస్తాయి. అంటే సెక్రేషన్స్ అంటే మీకు స్రావకాలు అంటాం తెలుగు, స్రావకాలను విడుదల చేస్తూ ఉంటాయి. సో ఆ స్రావకాలు విడుదల చేసే కణజాలను మనం ఏమంటాం అంటే గ్లాండ్యులార్ ఎపిథీలియం అంటాం. సో దే ఆర్ ద టూ టైప్స్. వన్ ఈజ్ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎండోక్రైన్ గ్లాండ్స్. మీకు తెలుసు ఎక్సోక్రైన్ గ్లాండ్స్ అంటే లైక్ ఎంజైమ్స్, అదేవిధంగా ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే లైక్ హార్మోన్స్ అనమాట. సో మన బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా రిలీజ్ అయ్యేటువంటి సెక్రేషన్ జరిగేది హార్మోన్స్ కాబట్టి దాన్ని మనం ఎండోక్రైన్స్ అంటాం. సో ఎక్సోక్రైన్ అంటే మనం డక్ట్ లెస్ గ్లాన్స్, డక్ట్ గ్లాన్స్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ టూ గ్లాన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, బిలాంగ్స్ టు ద గ్లాండ్యులార్ ఎపిథీలియం. ఓకేనా? ఒక్కసారి ఈ యానిమల్ టిష్యూస్ క్లాస్ అనేది ఒకసారి మీకు అర్థం అవుతే మళ్ళీ రివైజ్ చేసి చూడండి, క్లారిటీగా అర్థమవుతుంది. కాబట్టి ఈ ఎపిథీలియల్ టిష్యూ గురించి మనం డిస్కస్ చేసుకుందాం అండ్ ఫర్దర్ గా మజిల్ టిష్యూ, కనెక్టివ్ టిష్యూ, నర్వ్ టిష్యూ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.